రామలింగేశ్వర స్వామి వారిని కేసరగుట్ట ఓం ధాన్యం ధనం వహం పశుపత్కలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః హిరణ్యరూపస్య హిరణ్యసంద్రగతాన్నదాక్షేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిసజ్జా హిరణ్యదాదతజ్జన్నమస్తై ధాన్యం ధనం వహం పశుపత్కలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః వెంకటేశ్వర మళ్ళీ మొత్తం కలిపి ఇచ్చేస్తున్నారు. కేఎల్డి దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ రాలింగి నరసింహరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టి ప్రసన్న కుమార్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సాధారణంగా. అదే క్రమంలో ఎన్ఎస్ ప్రసాద్ గారు జనరల్ మేనేజర్ రిటైర్డ్ ఐఓసి లిమిటెడ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మాణిక్ గారు సీనియర్ నటులు కార్యవర్గ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దాదాపు 62 సంవత్సరాలు సినిమా సేవలను చేస్తూ ఉంటాను. ఆ ప్రాతిపదికలో ఈ వయసులో మరీ సినిమాలోనే కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక ఉన్నతమైన ఆదర్శంతో ఏ విధంగా కార్యక్రమం చేయాలనేటప్పటికీ నా మిత్రులు ఇందాక అన్ని చూశారు. ఇందులో శ్రీ కళ్యాణ్ గారు, అలాగే రాలంగి నరసింహారావు గారు, అలాగే ఇటీవల నాకు పరిచయమైన జన్మజన్మల అనుబంధంగా ఉన్నటువంటి సోదరతుల్యమైనటువంటి రామ సత్యనారాయణ గారి వల్ల ఈ విట్న 5 కంట్రీస్ రిప్రజెంటేషన్తో ఇంటర్నేషనల్ తెలుగు న్యూ ఆర్ట్ అసోసియేషన్ స్థాపించి దీని ఉద్దేశం ఏంటంటే అండి, 50 సంవత్సరాలకు పైబడి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు లేకపోతే అనేక సేవలు చేసిన వాళ్ళే కాకుండా మన సినిమాకు అంతర్జాతీయంగాను జాతీయంగాను హైయెస్ట్ అవార్డ్స్ తీసుకుని కీర్తి తెచ్చిన వాళ్ళని మాత్రమే, అది కూడా సినీ ప్రముఖులు అంటే సినీ ప్రముఖులు యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అది కాదు, ఒక గవర్నమెంట్ ఉంటాను సినీ అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి వారి అధ్యక్షులు కానీ వీళ్ళంతా కూడా గవర్నింగ్ బాడీ ఆఫ్ సినిమా. వాళ్ళలో ఎవరు చేసినా సరే అది గవర్నమెంట్ చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి నాకు అనుబంధంగా నా మీద ప్రేమ చూపిస్తున్నటువంటి 4 హైయెస్ట్ ఫ్యాకల్టీస్, 1 నిర్మాతల మండలి, 2 దర్శక మండలి, అలాగే 3వది ఆర్టిస్ట్ అసోసియేషన్, 4వది మూడింటికి ఒకటాయమానంగా శిఖరంగా ఉండేటువంటి ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్. ఈ 4 పెద్దల్ని నేను సత్యనారాయణ గారు కన్సల్ట్ చేసి, సార్ ఇట్లా ఉంది, ఇది మీరు వస్తే అది సభ కాదు, ఇది ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టుకుంటాం. అయితే మొట్టమొదటి నాకు చేయవలసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి మురళీమోహన్ గారు అండ్ నరేష్ గారు. వీరికి మాత్రం ఇక్కడ పెడదాం, మిగిలింది మీరు అనుమతిస్తే మన ప్రొమిసెస్లోనే పెట్టుకుని వారికి సత్కారం చేసి వారి మాటలు ఉందామని అంటే వారందరూ కూడా చాలా దయతో అనమాట, ఎస్ మీరు ఏది చేసినా సరే ఇది మంచి పని చేస్తున్నారు కాబట్టి ఎండార్ చేద్దామనే ఉద్దేశంతో చేశారు. అలాగే మురళీమోహన్ గారు తర్వాత మా కార్యక్రమం 2వ కార్యక్రమం వైస్ ప్రెసిడెంట్ గారితో రిటైర్డ్ వైస్ చేసాం. ఇది 3వ కార్యక్రమంగా నరేష్ గారు మేము చేయటానికి తలపెట్టి ఆయన డేట్ తీసుకుని 19వ తారీఖున సరదాగా ఇంకా గొప్పగా బాగా ఉండాలనే ఉద్దేశంతో 4 ఇదివరకు మెటీరియల్ అందరూ కూడా నేను వారింటి దగ్గర అనుకున్నా మొట్టమొదట వారందరూ వస్తున్నారు. బట్ ఈ రోజున వాళ్ళంతా బయటకు రావడం వల్ల నాకు అది ముఖ్యం కాదు కదండి. ఇదిగో మహానటులు ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు గారు, అంతకృతం రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆ దానిలో నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఇప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ వచ్చారు. సో
సో ఈ 4 ఫ్యాకల్టీ ఇస్తే వాళ్ళు వస్తే చాలు అనుకుంటే, సో వాళ్ళతో పాటు అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతోమంది మీరు పిలిస్తే వచ్చేవాళ్ళు, ఎవరిని పిలవలేదండి. ఇది పాత్రికేయ ముఖంగా నాది పేపర్లో వస్తే చాలు వీరందరికీ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ సంతోషం. అలాగే ఈ రోజున మార్చటంలో కూడా నరేష్ గారికి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోయి 2 పిక్చర్స్ ఆయన సొంతంగా ప్రొజెక్షన్ ప్లస్ ఏదో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో నా మీద ప్రేమతో వెలుగురు వచ్చారు. 7 వాళ్ళు వేరే చోట కనుక చాలా వెళ్ళిపోవాలి. అందుకని ఏంటంటే మొట్టమొదట ఈ సత్కారం వెంటనే 5 నిమిషాల్లో చేసేసి 1 నిమిషం మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్, ఇంకా సరదాగా వారితో 5 నిమిషాలు కలిపి వారిని మన నరేష్ గారిని కూడా ఎదురుగారిని కూడా పంపిద్దాం. అలా ఇప్పుడు 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఎందుకంటే అనర్గంగా మాట్లాడతారు. నాలాగా ఇట్లా ఒక చిన్న విషయానికి ఇంత చెప్పి మాట్లాడరు. రామ్ సత్యనారాయణ గారు గౌరవ చైర్మన్ గారు వారు మాట్లాడతారు. తర్వాత నారాయణ నరసారావు గారు ఆయన చాలా అద్భుతంగా ఉంది. ఆయన సభాధ్యక్షుడు ఆయన 1 నిమిషం మాట్లాడిన తర్వాత అలాంటి కార్యక్రమం అవుతుంది. అంతా కూడా 7 నిమిషాలు. ఎందుకంటే ఒకరిద్దరు వెళ్ళిపోయేవాళ్ళు కదా కాబట్టి వారిని పరిమించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు నేను మొట్టమొదటి సినిమా హీరో కృష్ణ గారు నరేష్ గారుతో యాక్ట్ చేసి సినిమా తీశాను నేను. అప్పటి నుంచి నరేష్ గారితో మాకు అనుబంధం ఉంది. ఆయన మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో అయితే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఆయన డబ్బులు పొందించేంత గొప్ప మనసున్న మనిషి ఆయన. అటువంటి వ్యక్తిని ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవటం, అలా సన్మాన గ్రహీతగా పిలవటం మా ధర్మారావు గారి ప్లానింగ్ వెళ్తాను. ఇక ధర్మారావు గారి గురించి వస్తే ఆయన ఏ విధంగా 1 రూపాయి ఆశించి కానీ లేదా ఇంకోటి చేసేది కాదు. ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరినీ సర్వీస్ చేసిన సినిమా పెద్దలందరినీ మనం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ నెలకొక వ్యక్తిని మనం సన్మానం చేద్దామని కార్యక్రమం పెట్టారు. దానికి నేను చైర్మన్గా పెట్టినందుకు ఆయన ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మా ఈ కార్యక్రమం చేసిన ప్రసన్న కుమార్ గారికి, దామోదర ప్రసాద్ గారికి, రాజేశ్వర గారికి కూడా దాని నమస్కారం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధర్మారావు గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన సభా అంతరిక్షకం శాంతం తద్వాజినా శాంతం తన్మే శాంతకం సుజగం తుమయతు యౌ శాంతాధాదిత్యేన శాంతాధామే శాంతా సుజగం తుమయతు పృథివీ శాంతి అంతరిక్షకం శాంతి యౌ శాంతి అవాంతర్దిశా శాంతి అగ్నిశాంతి వాయుశాంతి చంద్రమా శాంతి రామశాంతి రోషధయశాంతి వనస్పతయశాంతి గౌశాంతి రజాశాంతి రజశాంతి పురుషశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి శాంతి ధాన్యం ధనం వహం భజపుత్రనాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. You play a very crucial part in my career. సార్ ఓకే ఏం సార్ అలాగే ఇప్పుడు ప్లేట్ చదువుతారు మీరు. ప్లేట్ విశేషాలంటే 1 నిమిషంలో చదువుతారు మీరు. Congratulations to Simi, Telugu Simi, Nagdi Ideal Hero Actor Producer, His Excellency Navarasa Rama Sir, on occasion of receiving Ritma Award for the Swarnasava Simi Lifetime. Yes,
C. Kalyan, Nelson Film Senior Celebrity, Honorable Chairman Fast Film Society, Hyderabad, Telangana States, Srimati Indira Dutt, Chief Captain Royal Telugu Federation, Chennai, Tamil Nadu, K. Radhakishan Raju, President, Karnataka Telugu Academy, Bangalore, Karnataka, K. Biru, President, Mumbai Swarnavara Film Awards, and producer of Big B, the great Big B, Mumbai, Maharashtra, and C.H. Bhaskar, Secretary, Durga Tech Telugu Academy, Haryana, Delhi, Perth, Australia. Srimati Parachuri Vijayalakshmi, Mahanati Savitri Kalapeetham, Vijayawada, Andhra Pradesh. Dr. Prasad Tadakura, President, India American Fencing Council, Dallas, Texas, United States of America. Sunil Kalarandi, President, Kalarandi Federation, San Jose, California, United States of America. Srimati Kalpana C. Kalyana Chakrabarti, President, International Telugu Council Organization, Richmond, Virginia, United States of America. Srimati Lakshmi Rayavarapu, Telugu Talli, Canada. Thank you, sir. గారు జంజాల గారు ఒక మాట చెప్పారు, సభకు నమస్కారం అనండి చాలు, అందరి పేర్లు ప్రస్తావించక్కర్లేదు, సభలో ఉన్న వారికి సభకు చూడడానికి వచ్చిన వారికి వర్తిస్తుంది అన్నారు. అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఇట్లా కదండి మంది ఇట్మా అనే సంస్థని స్థాపించి ధర్మారావు గారు ఒక కార్యక్రమం తలపెట్టడం నిజంగా కూడా ఇది మనం గర్వించదగ్గ విషయం సినిమా పరిశ్రమ. ఎందుకంటే సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు మినిమం దాటి ఇంకా అక్కడ తర్వాత సేవ చేసిన వారికి గుర్తు చేస్తూ వారిని సత్కరించుకోవడం అనే కార్యక్రమాన్ని పెట్టడం అనేది నిజంగా అభినందనీయం ఉండేది. వారికి వచ్చిన ఆలోచన, నేను సినిమా పరిశ్రమలో ఎన్ని సంవత్సరాల కెరీర్లో ఎటువంటిది చూడలేదు. నేను యాక్చువల్గా ఫస్ట్ మురళీమోహన్ గారి ఫంక్షన్ నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన నరేష్ గారు నాకు వచ్చాను. సో దానికి ఇట్మా చైర్మన్ అయినటువంటి చైర్మన్ కదా మీరు, ధర్మారావు గారు ఆల్ ఇన్ ఆల్ అధ్యక్షులు, అలాగే చైర్మన్ మా రామసత్యనారాయణ గారికి నిజంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నానండి. ఇకపోతే నరేష్ గారితో నా ప్రయాణం రొటేషన్ చక్రవర్తి అని నా గురువు గారు ఓన్ ఫిలిం, అది నా డైరెక్షన్లో జరిగింది. దాంతో మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. కెరీర్ అలా ప్రయాణం చాలా సినిమాలు చేశాను అండి. నిజంగాను ఒక పద్మావతి కళ్యాణం కానీ, ప్రామిస్ భార్య, ఇరగిళ్ళు పొడిగిళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 16 సినిమాలు. శ్రీవారి చిందులు అంటే నా ఎన్ని 3 పిల్లల మీద ఎక్కువ ఉంటాయి. సో చేసుకుంటూ వెళ్ళాము. ఎంత చక్కని నటులు అంటే పర్ఫార్మెన్స్ చేయడం ఒకటే కాదండి, సెట్కి వచ్చిన తర్వాత అందరినీ గౌరవిస్తూ దర్శకుడి యొక్క భావాన్ని అర్థం చేసుకుని అందరితో కలిసిమెలిసి ఉంటూ వారికి దర్శకుడికి కావలసినటువంటి అవుట్పుట్ ఎవరైనా మెయిన్ ఆర్టిస్ట్, అది తెలుసుకోవాల్సింది. అంతేగాని నేను గొప్ప ఆర్టిస్ట్ని అని చెప్పి అహంకారంతో కాలు మీద కాలు వేసుకుని చాలా సపరేట్ గా కూర్చొని మిగిలిన వాళ్ళతో అమ్మతోటి కలవకుండా ఉండి ఎన్ని చేస్తే ఏంటండి, కరెక్ట్ కాదు అది. కానీ నరేష్ గారు సెట్కి వచ్చారంటే గడగడలాడుతూనే అందరితోటి మాట్లాడుతూనే ఆప్యాయంగా అన్ని చేస్తూనే ఉంటారండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు వాళ్ళ ఓన్ బ్యానర్ విజయకృష్ణలో డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందండి. నలుగురు తెల్లాల దొంగాట అని వాళ్ళ అమ్మగారు విజయనగర గారు పిలిచి నరసింహారావు గారు బాబుతో సినిమా చేయండి అని చెప్పారండి. సరే సార్ అని చెప్పాను, కథ చెప్పాను, కథ వచ్చిన మార్పు అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ కాపీ చూశాడు విజయనగర గారండి. క్లాత్ కొట్టడానికి వచ్చాడు కృష్ణగారు అని విజయనగర గారు. దాని తిరుపతిలో తీసాను సినిమా అండి. దాని తర్వాత మళ్ళీ ఇచ్చారు. అటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేష్ గారు. అదే బిహేవియర్లో ఉంటూ కూడా మా అందరికీ సినిమాలు చేసి కొంతమంది దర్శకులకి అనకూడదు కానీ ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు నాకుంది అన్ని సినిమాలు చేస్తా ఉన్నాను, పోలీసు వాళ్ళతో ఒక టర్నింగ్ పాయింట్ అయింది నాకు. అలాగే పిల్లల రామచంద్రరావు గారికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. చిత్రం బనారాని చిత్రం ఇలా చూసే సీన్ మనం అత్యద్భుతమైన సీన్. సో
సినిమాలో ఇటువంటి కెరీర్ ఉంది రన్ చేస్తున్నటువంటి నరేష్ గారికి ఈ రోజు మీరు ఇట్లా అవార్డు ప్రదానం చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం కాదండి, ఈ 50 ఏళ్ళలో నటనలో మన బిహేవియర్, మనం ఎలా ఉన్నాము, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాము, ఏంటి పేరు ప్రతిష్టలు సంపాదించామా లేదా, మన కళ తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలు సంపాదించామా లేదా అనేదో మనం మెయిన్గా ధర్మారావు గారు ఆలోచించారు. మెయిన్గా ఆలోచించే మురళీమోహన్ గారిని ఫస్ట్ పెట్టారు, సెకండ్ పెట్టింది నరేష్ గారిని పెట్టారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సార్ ధర్మారావు గారు. ఈ సభలో నాకు అవకాశం కలిగజేసినటువంటి ధర్మారావు గారికి మరి ఒక్కసారి కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నాడు కాబట్టి అది చేస్తాం. వాట్ ఆర్ ఇట్ మేబీ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నామో ఈ మా నరేష్ గారు, ఎందుకంటే వారి మదర్ విజయనిర్మ గారు 88లో నాకు పరిచయం అయ్యి ఆవిడ స్వర్గస్తురాలు అయ్యే వరకు కూడా ధర్మారావు గారు రైల్వే అదంటే అనేటువంటి అమ్మ అన్నమాట అండి. ఆ విధంగా వారిని చూసి ఈ రోజున చెప్పాను నేను, ఇది లక్షల వేల సంఖ్యలో నేను చేసిన కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఇది ఒక ఈస్థెటిక్గా ఒక అకాడమిక్గా చేయాలనే ఉద్దేశంతో ఈ ఇట్మాన్ ఈ పెద్దలందరూ యొక్క అనుమతి తీసుకుని నేను చేశాను. ఎందుకంటే నాకు 78 సంవత్సరం కదా. సో అందుకని ఆ విధంగానే కొనసాగితే సినిమా యాక్టర్ తర్వాత నెక్స్ట్ 3 ప్రోగ్రామ్స్ కూడా టెక్నీషియన్కి వారి యొక్క సలహాతో చేస్తామండి. ఇప్పుడు సార్ మీరు సార్ ఏం లేదు, మీరిద్దరు మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్ళాలా లేకపోతే మీరు దామోదర ప్రసాద్ గారు వారు కూడా చాలా గొప్ప మనుషులు అనమాట. ఎందుకంటే చాలా ఈ సినిమా ఫీల్డ్లో ఎంతో హైయెస్ట్ ఎత్తుకు దిగినవారు కాబట్టి మాట్లాడేది కూడా చాలా సైంటిఫిక్గా మాట్లాడతారు, శాస్త్రయుక్తంగా మాట్లాడతారు. వారిని మరి క్లుప్తంగా మాట్లాడతారు లేదనేది వారికి నేను ఇబ్బందులు లేదు, వారి మా ఇద్దరు మాట్లాడతారు. తర్వాత మరి ఏమీ లేదు, ఇక్కడ కేక్ ఒకటి చిన్నది ఉంది, అది చేసిన తర్వాత నరేష్ గారు మాణిక్ ఎస్ఎస్ఆర్ కృష్ణారావు గారు మాట్లాడతారు. తర్వాత మీరు ఓకే సార్. సో దామోదర ప్రసాద్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. డైరెక్టర్ గారు చెప్పినట్టు, జనరల్ గారు చెప్పినట్టు సభకు నమస్కారం అని చెప్పిన గుడ్ ఈవినింగ్ మొదలు పెడతాను. అందరికీ గుడ్ ఈవినింగ్. బట్ ఎనీవేస్, ధర్మారావు గారికి మేము ఆస్థానం దశలో తయారయ్యాం, నేను రామచట్నాయన, ప్రసన్న కుమార్ గారు, కొంతమంది. బట్ ఇన్ ఏ వెరీ గుడ్ వే, యాక్చువల్లీ పాజిటివ్ వే. సో ఆయన పిలవకపోతే బాధపడగానే ఇట్లాంటి కార్యక్రమం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ 1965 నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ యూఎస్ నుంచి రిటైర్ అయినా కూడా కంటిన్యూ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఎవరో చేయని కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అది పెద్దత్వం చేస్తున్నారా చిన్నత్వం చేస్తున్నారా ఇంపార్టెంట్ కాదు. కొంతమందికి గౌరవించాల్సిన అవసరం ఉంది, హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలా మంది తెలుగు చెప్పాల్సిన అవసరం ఉంది, విచ్ మీ ద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని తెలుస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీ చేయాల్సిన పని మీరు చేస్తున్నందుకు. ఓకే, ఇంకోటి నరేష్ చాలా లాంగ్ వే. ఇద్దరు మెడ్రాస్లో పుట్టి మెడ్రాస్లో పెరిగి అప్పటి నుంచి సావాసం ఉంది. 1982లో తను రామస్వామి మరాఠ చేస్తే 83లో మా కంపెనీలో సినిమా చేయాల్సింది, మెడ్రాస్ కారణాలు చేయలేకపోయినా అప్పటి నుంచి తర్వాత నేను పని చేయలే. మేము ప్రొడ్యూస్ చేయలేదు, మా సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ, బట్ మా బాండ్ అనేది అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతూనే వచ్చింది. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాక తర్వాత తను లేట్గా షిఫ్ట్ అయినా కానీ ఆ బాండ్ అంటే కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇవాళకి టు దిస్ డే వీఆర్ రెగ్యులర్ టచ్ అండ్ దట్ బాండ్ స్టిల్ రిమైన్స్. బట్ ఒక సంవత్సరం కలవకపోయినా కానీ కలిస్తే కనుక ఆ గ్యాప్ అనేది అక్కడ తెలియదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బాండ్. అండ్ నరేష్ గారు మదర్ విజయమ్మ గారు కంపెనీలో 2 సినిమాలు డైరెక్టర్ చేశారు కృష్ణ గారితో. అండ్ సో అట్లా ఆ ఫ్యామిలీతో అట్లా అనుబంధం ఉంది. నరేష్, వెరీ హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్. అండ్ 50 years ఫినిష్ చేసినావు. నేను అనుకోవటం వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ అండి 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఇదే లైన్లో కంటిన్యూ చేసిన చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ స్టిల్ కంటిన్యూ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సో ఐ మిస్ వెరీ లాంగ్ కెరీర్ అహెడ్ events like this at some point of time. Thank you, Naresh. Wish you all the best. Thanks. మామూలుగా నంది అవార్డ్స్ అంటే అది
60 ఏళ్ళకు పైగా కంబైన్ ఆంధ్రప్రదేశ్, తర్వాత విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసేవారు. ఆ నంది అవార్డ్స్ పేరు ఎవరన్నా పెట్టుకున్నట్టయితే మా దామోదర్ ప్రసాద్ అగ్గి మీద గుగ్గిన వెళ్ళిపోతాడు. ఒక్క ధర్మారావు గారికి మాత్రం అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ధర్మారావు గారు ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఒక న్యాయబద్ధంగా పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ మధ్య కొంతమంది కమర్షియల్ అవార్డ్స్ చేస్తూ ఎన్ని నానా రభసలు చేశారో చూసిన దానికి ఆయన ప్రత్యక్షంగా చూసి దానికి పర్సనల్గా ఎఫెక్ట్ అయిన దామోదర్ ప్రసాద్ గారు అది అయిన తర్వాత కూడా ఇది అంగీకరించారంటే కేవలం ధర్మారావు గారి మీద ఉన్న అత్యంత గౌరవంతో అంగీకరిస్తూ అదే నంది అవార్డుని నరేష్ గారికి ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా ఈ క్రెడిట్ గోస్ టు ధర్మారావు గారు సార్. ప్లస్ తీసుకున్న నరేష్ గారికి కూడా దాని మూలంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సరే ఇట్నా అవార్డ్స్ ఆయన 60 ఏళ్ళకు పైగా ధర్మారావు గారు చేస్తున్నారు. అలాగే నరేష్ గారు 50 ఏళ్ళకు పైగా. అంతకుముందు మురళీమోహన్ గారు చేశారు. మురళీమోహన్ గారు 51 ఏళ్ళ సీనియారిటీ ఆయన. అందుకని 1 ఇయర్ ముందు ఆయనకి ఇచ్చి 1 ఇయర్ తర్వాత నరేష్ గారికి ఇచ్చినట్టున్నారు. సో అట్లా చూసుకుంటే 50 ఏళ్ళ సీనియారిటీ నిండిన వాళ్ళలో చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారు, అలాగే మోహన్ బాబు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ప్లస్ నరేష్ గారు రావటం ఒక విజయ నిర్మల గారి అబ్బాయిగా వచ్చి పెండంటి కాపురం అనే పెద్ద సెన్సేషన్ ఫిలింతో ఆయన ఎంటర్ అయ్యారు సినిమా ఫీల్డ్లోకి. ఎంటర్ అయ్యి విజయ నిర్మల గారి అబ్బాయిగా కాకుండా నరేష్ గారు కానీ నరేష్ గారి ఇమేజ్తోనే నరేష్ గారు ఉంటే సినిమాలు చాలు, కాసుల పంట పండుతుంది, నరేష్ గారు ఉంటే చాలు మనం చరిత్ర సృష్టిస్తాం అనే రేంజ్లో చిత్రం బలారీ చిత్రం నాకు తెలిసినప్పుడు యాక్చువల్గా తారక రామ థియేటర్లో అనుకుంటే తారక రామ థియేటర్లో అప్పుడు రాజీవ్ గాంధీ దాని మూలంగా తగలబడిపోతే మనకి మొత్తం హైదరాబాద్లోనే వీకెస్ట్ థియేటర్లు అనుకుంటే ఆ రోజున దీపక్ థియేటర్లు వేశారు. థియేటర్ ముఖ్యం కాదు, కంటెంట్ ముఖ్యం అని చిత్రం బలారీ చిత్రం 175 రోజులు ఆడి భాస్కర్ ప్యాలెస్లో సాయిరామ్ ఫిలిమ్స్ ఇవాళ మల్కాజ్ గారి సాయిరామ్ థియేటర్ ఉంది కదా, ఆ సాయిరామ్ థియేటర్ ఆ చిత్రం బలారావు చిత్రంలో వచ్చిన డబ్బులతోనే ఇవాళ సాయిరామ్ థియేటర్లో ఓనర్ అయ్యారు. సో అట్లాంటి వాళ్ళు ఎంతోమంది చరిత్రని ఎంతోమంది రకరకాల మన ఉషాకిరణ్ రామోజీరావు వచ్చారంటే ఆయన కూడా నరేష్ గారి సినిమాలు అట్ల నుంచి వచ్చి అక్కడి నుంచి ప్రతిఘటనట్టు ఎన్నో అంటే నరేష్ గారితో సినిమాలు చేస్తే వాళ్ళు గేట్వే లాగా వాళ్ళు టాప్ ప్రొడ్యూసర్స్ అయిపోతారనే దగ్గర చేసుకుంటూ డేట్స్ ఖాళీ లేని పరిస్థితిలో ఒక స్టేజ్లో నాకు తెలుసు ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు, కృష్ణ గారి బావ గారు కూడా నాకు నరేష్ గారు డేట్లు ఇవ్వలేదని ఫీల్ అయినంత రేంజ్లో మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్గా నరేష్ గారు ఉంటూ ఇవాళ 50 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ ఉంటాం. తర్వాత మేము వైజాగ్లో ఇప్పుడు రిలీజియన్ సేత ఆ టైంలో సుభాకర్ నాకు ఫ్రెండ్ అయితే ఆ సుభాకర్ని కలవటానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరూ కలిపి చేస్తున్నారు. ఆ రోజున్న నరేష్ గారు ఎలా ఉంటారో ఇవాళ కూడా అలాగే నరేష్ గారు ఉంటారు. ఒక మానవతావాదిగా, ఒక ఫ్రెండ్గా, అందరితో ఎలా పర్ఫెక్ట్గా ఒక డౌన్ టు ఎర్త్. ఏ రోజున కూడా నేను ఒక విజయనగరం గారి కొడుకుని, లేకపోతే నేను ఇంత ఆస్తిపడిని, లేకపోతే నేను ఇంత ఇది అనేది కాకుండా ఒక ఫ్రెండ్ అనే నరేష్ గారు లాగానే ఉంటారు. అదే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కరోనా టైంలో ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ఏ నిమిషం అవసరం వచ్చినా ఆయన జీవితకాలం కంపల్సరీ వచ్చేటండేవారు. పర్ఫెక్ట్గా ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇండస్ట్రీ కోసం మాత్రం నిమిషాలు సెకండ్లో వచ్చి హాజరయ్యేవాడు. అట్లా ఒక మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా, ఒక ఆర్టిస్ట్గా ఇవన్నీ ఉన్నారు. డెఫినెట్గా విజయ నిర్మల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధిగమించిన మహిళా దర్శకురాలు ఆవిడ. అలాగే దానిలో దర్శకులుగా కూడా మారాలని కోరుకుంటూ ఆవిడ మా నిర్మాతల మండలి లైఫ్ మెంబర్. ఆవిడ ఈయన కూడా మా నిర్మాతల మండలి లైఫ్ మెంబర్ అవుతూ ఇంకంతా ముందుకి ఈ 50 సంవత్సరాలు కాదు ఇంకో 50 సంవత్సరాలు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇదే మంచి కోవిడ్ అలవాడితే ఇది ఒక ప్రక్రియ అయిపోయింది. ఉంటే బాగుండేది. ఎనీవే థ్యాంక్ యూ.
ఏం కాదు సార్, అంత బాగానే ఉంది. నేనే పెడతాను, అంత భయం లేదు. ఐ విల్ ఫీడ్. కొంచెం నాకు మాట చెప్పడం మర్చిపోయానండి. అసలు ఏదో మాడుకున్నాం కానీ మెడ్రాస్ గురించి, మెయిన్ ఆర్టిస్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. హీరోలు చాలా మంది ఉంటారు, హీరోలు ఆ ఫేజ్ అయిపోయినా చాలా మంది క్యారెక్టర్లు చేస్తారు. మనకున్న ఇండస్ట్రీలో మనకున్న వాళ్ళలో ఐ ఫీల్ ఈజ్ ద ఓన్లీ ఆర్టిస్ట్, మోస్ట్ వర్సటైల్ ఆర్టిస్ట్. ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగిన ఎన్నో ఆర్టిస్ట్ నరేషే. ఎటువంటి అయినా కానీ మనకున్న ఏమంటారు వాళ్ళతో కంపేరింగ్ పీపుల్ కాదు, నవరసాల్లో ఏదైనా చేయగల, నవరసాల్లో ఏదైనా చేయగల ఓన్లీ ఆర్టిస్ట్ ఇస్ మ్యాన్. అట్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది నాకు చెబుతా ఉన్నాను, ఆ ఫ్లోలో మర్చిపోయి నాకు కొంచెం మారుతా. బెస్ట్, ఆల్ ది బెస్ట్. రాయన్ ప్రసాద్ ఉన్నా కానీ బట్ దేర్ సమ్ క్యారెక్టర్స్ విచ్ టర్కీ ఎంబసీ వాళ్ళు కూడా నరేష్ ని ఇక్కడ రిప్రజెంటేటివ్ గా వాట్ డు యు కాల్ హిమ్ ఆనరీ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. సో విష్ యూ ద బెస్ట్. అప్పుడు విష్ చేయడం చేత కదా, విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. నేను కొంచెం వెళ్ళాలి, మీరు క్షమించాలి. ఐ విల్ బి లీవింగ్ ఎర్లీ. బై బై. చాలాసేపు ఉన్నారు మీరు అన్నదానికంటే కూడా. ఈ కార్యక్రమంలో వచ్చేసిన మీ అందరికి కూడా నా అభినందనలు, హార్దిక శుభాకాంక్షలు. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ దిస్ వండర్ఫుల్ ప్రివిలేజ్. ముందుగా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ నరేష్ గారికి. సో ఇక్కడ ఆయన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే డాక్టర్ నరేష్ గారి గురించి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్స్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. అది తెలుగులో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. సో అయితే మేము దాదాపు ఒక రకంగా సమకాలికలను చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఐఎమ్ స్లైట్లీ యంగర్ దెన్ హిమ్. నేను October 60, మీరు January 60, సేమ్ ఇయర్ 60. యూఆర్ మచ్ యంగర్. సో టుడే సో థ్యాంక్స్. ఈ రకంగా మీరు యూఆర్ అదర్వైజ్ ఆల్సో లుక్ వెరీ యంగ్ అండి. సో గాడ్ బ్లెస్ యూ సార్. సో ఆల్మోస్ట్ ఎర్లీ 1990s నుంచి కూడా ఇక 2 జల్ల సీత, 4 స్తంభాల ఆట, శ్రీవారికి ప్రేమలేఖలు, రైట్ ఈ మధ్యన కూడా టెలివిజన్లో కూడా అప్పుడప్పుడు నేను సీరియల్ సిరీస్. సో అయితే ఇదంతా అందరికీ దాదాపుగా అందరికీ తెలిసిన విషయం. ఇది దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందాక వారు చెప్పినట్టుగా జస్ట్ ఫర్దర్గా ఇంకొక మాట, యునైటెడ్ నేషన్స్ కమిషన్ వారు HR and పీస్ అనే సబ్జెక్ట్లో, I just put it in my own way, as I understand, he has been recognized in not by one country. I think somebody, probably I can mention Philippines also, as one of the countries which has recognized him for his contribution on subjects like counter-terrorism. అది నిజంగా ఈ కోణంలో మనకి నరేష్ గారికి ఇంత నిజంగానే బహుముఖ ప్రతిభాశాలని చెప్పడానికి ఇక ఎలాంటి సంకోచం లేదన్నమాట మేము చెప్పడానికి. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ధర్మారావు గారికి అసలు నా మీద అభిమానం ఎలా ఉందంటే జస్ట్ కొంచెం చెప్తాను. ఆయన గురించి ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోరండి, కానీ నన్ను చెప్పనివ్వండి. దాదాపు 60 ఒక లేదండి. ఆయనకి నా పరిచయం ఎలాగంటే దాదాపు ఆల్మోస్ట్ 5 decades. మా నాన్నగారి పుణ్యం అంట, ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ కొన్ని రోజుల్లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. మన ప్రౌఢంగా చెప్పొచ్చు. ఆంధ్ర నేతృ క్లాస్ సమితి, దక్షిణ మధ్య రైల్వే చాలా గ్రేట్ ఆర్గనైజేషన్, ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో ధర్మారావు గారు కార్యవర్గ సభ్యులుగా
చాలా మంచి రోల్ పోషించి వీళ్ళంతా కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో నాటికి పోటీగా ఏమీ సార్ ఇందాక చెప్పినట్టుగా సో మెనీ వండర్ఫుల్ సోల్జర్ సీన్స్. సో ఈ మధ్యకాలంలో కూడా కంటిన్యూయింగ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ క్యాన్ టు సపోర్ట్ హిమ్ అండ్ సపోర్ట్ సచ్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సెక్రటరీగా ఇండియన్ రైల్వేస్గా చేశాం. ముఖ్యంగా ఈ రోజు ఎందుకంటే ఆయన చాలా ఇంటలెక్చువల్ ఉంటుంది, లెక్చర్స్ కొడతారు. ఈ హిజ్ ఎక్సలెన్సీ అనేది చూసాం కదా, దాని యొక్క ప్రతిభ గొప్పతనం ఆ కంట్రీస్లో అది ఆ బరువులు మన నరేష్ గారికి రావటం అనేది వేరే ఏ ఇండియన్ హిస్టరీలో కూడా ఇండియన్ పిక్చర్స్లో కూడా అది తీసుకునే వాళ్ళు లేరని ఎందుకంటే నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను కదండి ఇవన్నీ కూడా. సో అంత ప్రాముఖ్యతన్న రెండు కూడా ఈ రోజున మాకు తెలిసిందనమాట అంటే వారు పిఏ గారు నాకు చెప్తే. ఆ విధంగా యాక్ట్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే ఇప్పుడు మానిక్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి 2 మాటలు మాట్లాడతారు. మీరు స్థితికి చేయండి, యాక్షన్స్ అన్ని చెప్పారు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే వారిని కూడా ఎక్కువ కష్టపెట్టకుండా చాలా నిన్నటి నుంచి కూడా ఆయన అవిరామంగా ఉన్నారు ఈ కొన్ని పనుల వల్ల. అందుకని తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు చేస్తే 2 నిమిషాలు. నరేష్ గారికి సన్మానం అనగానే మా సభ్యులు చాలా మంది వచ్చారు. ఆలస్యమైతే కొంతమంది వెళ్ళిపోయారు. మన అర్ణవ్ బాబు ఇప్పుడు వచ్చారు. మా సభ్యులు ఇంతమంది ఒకసారి చేయలేపండి. వీళ్ళే కాకుండా ఇంకా వచ్చారు కొంతమంది, బయట ఉండే వెళ్ళిపోయారు పని ఉందని చెప్పి. ఇంకా ఇప్పుడే వచ్చారు అర్ణవ్ బాబు గారు, ఈసీ గారు, అలాగే వస్తూ ఉన్నారు. అందరూ 6 తర్వాత అయితే అనుకుంటున్నారు. వారికి మీ టైం సిస్టమ్ ఏంటి తెలియదు. ఇంకా అది వేదిక మీద పెద్దవాళ్ళు అంటే వాళ్ళకన్నా చాలా చిన్న ఏజ్ నాది, 26 మొన్ననే పడ్డాయి నాకు. వీళ్ళందరూ 56 దాటిన వాళ్ళు కాబట్టి నేను చిన్నవాడిని. ప్రేక్షకుల లిస్టులో కూర్చున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ దాటి అలాగే ఎన్నో సినిమాలు చేసి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సోదరుడు నరేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలి. నేను ఆయన సినిమా జీవితం కోసము వాటి కోసం కాదు, ఆయన కళాకారులకు ప్రజలకు చేసే సేవ కోసమే 2 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా మన అనంతపురంలో కొన్ని వేల మంది 2,000-3,000 మంది కళాకారులు, ఉగ్గు కళాకారులు, జానపద కళాకారులు, సంగీత కళాకారులు, పాటలు పాడే కళాకారులు అలా ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి సంవత్సరము మన విఏ కృష్ణ స్టూడియోస్కు వచ్చి ఆయన ఆశీర్వదించి ఆయన చేతుల నుంచి డబ్బులు తీసుకొని భోజనం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించే పోయే రోజులు నేను చూశాను ఒక 10 ఏళ్ల కింద. అప్పటి నుంచి వస్తూనే ఉంటారు. ఆయనకు అది ఒక ఆనందం. వాళ్ళందరినీ చూస్తే ఆయనకు ఎక్కడ లేని తన్మయత్వం చెందుతారు. వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తారు. అమ్మ వీళ్ళు వచ్చారు, అమ్మ వాళ్ళు అదే ఆ పేర్లను చెప్తూ ఆనందపడతారు. ఒక చిన్న పిల్లగాడుగా దూరం నేను చూస్తుంటే ఇంకా మన వాళ్ళు చిన్నతనము, ఆనందము, అమాయకత్వం ఉన్నది అని అనుకుంటాను. అలాంటి మన నరేష్ గారు, నేను ఆయన నటన కోసం చెప్పానండి, ఒక తమిళనాడుకు ఇండియాకు ఒక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మన 2 తెలుగు రాష్ట్రాలకు నరేష్ గారు. ఇది ఒకటే మాట చెప్తాను, గొప్పగా పోయో అన్నాను నేను. ఉన్న నిజం కాబట్టి అదే చెప్తాను. ఆయన గుండెలో కూడా ఆయనను కొలుచుకునే లెవెల్లో ఆయన ఉన్నది మనసులో. నేను చెప్పింది కరెక్ట్ మానిక్ అని ఇట్లా అనుకుంటున్నాను లోపల నుంచి ఇంటర్నల్గా, కాబట్టి అది చెప్తున్నాను. ఇంకోటి, మా అసోసియేషన్లో ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఉంటాడు, అందరికన్నా ముందు. మాజీ అధ్యక్షులుగా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కరోనా వస్తే 150 మందికి తెలియక ఇంకొక 100 మందికి ఇంటింటికి బ్యాంకులలో 10,000 రూపాయలు 15 నుండి 25 లక్షల వరకు ఆయన వేశారండి. ఏ అధ్యక్షుడు ఇప్పుడు చేయలేదు, ఆయన చేశారు కరోనా పీరియడ్లో. ఆ డబ్బు తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 1-2 ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పాను. కాబట్టి అలా ఆయన మీద అభిమానం. వాళ్ళు మన డబ్బు కావాలని అడగలేదు, ఈయన వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చేశారు. అలాగే ఆయన ఎక్కడ ఏ కళాకారుని బాధ్యత ముందు వెళ్ళి మాణిక్, ఇంకా కొంతమంది ఆర్టిస్ట్ అర్ణవ్ బాబు, అలా కొంతమంది పేర్లు చెప్పి మీరు వాళ్ళ ప్రాబ్లం ఏందో కొంచెం చూడండి, వచ్చి మేము ఇది చెప్తే వాళ్ళకి ఏం చేయాలని ఫోన్లో మాట్లాడి వాళ్ళు అది చేసుకుంటారు. వాళ్ళ కష్టంలో ఉన్నారు మనం చెప్తే చాలు వాళ్ళకి. అది మా అసోసియేషన్ నుంచి కొంతమందికి అంటే అసోసియేషన్ ఇచ్చింది బండ్లు మరియు పెన్షన్లు, మరి అది నిజమైన వాళ్ళకి ఆయన ఆధ్వర్యంలో అవన్నీ ఇవ్వబడ్డాయి.
మంచి వాళ్ళు కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ నిజమైన కష్టాలు రోడ్డు మీద ఉన్న వాడికి ఇవ్వడంలో ఒక ఆనందం ఉంటుంది కదా, అలాంటి ఆనందమైన పనులు ఆయన చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, చిన్న పెద్ద అందరినీ సంతోషంగా చూస్తారు. ఇక తల్లి విజయ నిర్మలమ్మ గారు పెన్షన్ల కోసమని ప్రతి సంవత్సరము 20 నుంచి 25,000 రూపాయలు మా అసోసియేషన్కి ఆవిడ పుట్టినరోజు ఎన్ని పుట్టినరోజులు 50వ పుట్టినరోజు 50,000, 75వ పుట్టినరోజు 75,000, 78వ పుట్టినరోజు 78,000, అలా తన పుట్టినరోజు అన్న పుట్టినరోజు అన్ని రోజులు పంచుతూ మా అసోసియేషన్కు వృద్ధ కళాకారుల పెన్షన్లో ఆవిడ డబ్బు జమ చేసేవాళ్ళు. ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు మాలో. కానీ అందరికన్నా ఎక్కువ డబ్బులు ఈరోజు లెక్క చేస్తే విజయ అమ్మగారు ఇచ్చిన డబ్బులు అందరికన్నా హైయెస్ట్గా ఉంటాయి. ఆ తల్లి కడుపున ఇంత మంచి కొడుకు పుట్టడం ఉన్నది, ఆ తల్లి కడుపున పుట్టడం ఈయన అదృష్టము, ఆ తల్లి కడుపున ఈయన పుట్టడము ఈయన అదృష్టము, ఈయన ఆమె కడుపులో పుట్టడం కూడా ఆమె అదృష్టము. ఒక తల్లిని దేవతలాగా కొలుస్తూ ఇంట్లో పెద్ద విగ్రహాన్ని పెట్టుకొని రోజు పూజిస్తుంటాడు. పోయిన వాళ్ళందరూ ఒకసారి అమ్మని దర్శనం చేసుకోవడమని ప్రేమగా పంపిస్తూ ఉంటాడు. ఇంటికి పోయిన వాళ్ళు ఎవరు పోయిన ఇంటికి భోజనాలు పెట్టి పంపిస్తుంటారు. ఇలాంటి మంచి నటుడిని మనమందరము మన తెలుగు వాళ్ళలో ఇక్కడ పుట్టి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గర్విస్తూ ఒక్కసారి చప్పట్ల ద్వారా ఆయన అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధర్మారావు గారు ఎన్నో గొప్ప పనులు మంచి పనులు చేస్తారు. ఆయన కొద్దిగా చిన్న కోపిస్తే కానీ ఆయన మాటలో నిజాయితీ ఉంటుంది, ఆయన చేతుల్లో గొప్పతనం ఉంటుంది. ఆయన ఎవరి ముందర చేయి చాచి ఇది చెయ్యి అది చెయ్యి నాకు ఇది కావాలని ఏమడతాడు, ఆయన గుణుక్కుంటూ ఆయన పనులు ఆయనే చేసుకుంటూ పోతాడు. పక్కకుండా ఎవరైనా చేస్తే ఆనందపడతాడు, చేయకపోతే ఏమైందయ్యా అంటాడు. కానీ ఏదన్నా మనసులో వెన్నెలాంటి మనసు ఎవరి దగ్గర రాయగలుగుంటే చెయ్యి ఉంటే వచ్చి రాయగలరు మనది. థ్యాంక్ యూ. ఆలస్యంగా వచ్చాము, ముందు కూర్చుంటే ఇక్కడ భుజంగరావు గారు పొద్దునుంచి వరుసగా కలిసి భుజంగరావు గారు జంగరావు గారు ఈరోజు ఒక స్పెషల్ డే. ఎప్పుడు ఈ సందర్భంగా మనకి చెప్పుకోవాలంటే ది గ్రేట్ పర్సనాలిటీ. ఈరోజు ఇద్దరు బర్త్డే ఉండేది మాకు. ఎప్పుడు కూడా మన స్వర్గీయ కృష్ణరాజు గారు వారు మా యొక్క చీఫ్ అడ్వైజర్గా ఉండేవారు, ప్రెసిడెంట్గా నరేష్ గారు ఉండేవాళ్ళు. అయితే నరేష్ గారికి గురించి చెప్పాలంటే ఇప్పుడు మాణిక్ భాయ్ మొత్తం క్లుప్తంగా చెప్పారు. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం చెప్పిన 50 సంవత్సరాల ప్రస్థానం వారిది. 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా ఈ రోజు వారికి 50 years అంటే నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు. ఎందుకంటే లుకింగ్ లైక్ దట్ సూపర్ లెవెల్లో ఉన్న ఒక ఈ రోజు ఆయన హీరోగా ఎప్పుడైతే ఇండస్ట్రీలో వచ్చారో ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారనేది నిర్ణయాంశం. రియల్లీ ప్రతి వాళ్ళు వారిని చూసి నేర్చుకోవాలి. అండ్ వారి మదర్ని విజయనగర గారు, నేను ఈస్ట్ మండలంలో ఉండి అక్కడికి వెళ్తే మదర్ తీసుకెళ్ళి టిఫిన్ మొత్తం అన్ని చూసేవాళ్ళు, మీల్స్ చేయించి అక్కడ కూర్చోబెట్టి అమ్మ విజయనగరమ్మ ఎంత బాగా చూసుకునేవాళ్ళంటే వీరు తీసుకెళ్ళి సొంత బ్రదర్స్ని ఎట్లయితే చూస్తారో అట్లా మన సభ్యుల్ని, మా సభ్యులందరినీ కూడా అంత గౌరవం ఇచ్చి తీసుకువెళ్ళి వాళ్ళ లాన్స్లో కూర్చోబెట్టి అంత పెద్ద మనసు ఉన్న వ్యక్తుల్ని ఈ రోజు వారి ముందు చెప్పకూడదు. వారి ఆప్షన్స్ వారి గురించి చాలా గ్రేట్ గా చెబుతున్నాం. మా సభ్యుల గురించి ఎంతో చేశారు అని చెప్పుకుంటూ వెళ్తే ఇంతవరకు వారు చేసిన దాంట్లో ఒక జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా అధ్యక్షుడు మంచు కృష్ణ గారు ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ స్పెషల్ అడ్వైజర్స్ అండ్ అన్ని వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంతటి మహా వ్యక్తి ఈరోజు
and 20th January, which is the remarkable day in our Telugu industry. ఎందుకంటే ఈరోజు వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. విజయనమ్మ గారు ఇప్పుడు చెప్పారు వారి కడుపును పట్టడం వారి అదృష్టం అనేసి. నిజంగా షీ వాజ్ ఎ వెరీ గ్రేట్ లేడీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. వారు ఉన్నంత వరకు వీరికి ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా అమ్మని జాగ్రత్తగా చూసుకోవటం. అండ్ ది గ్రేట్ థింగ్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇక్కడ పెట్టుకున్నారు ఆయన ఉన్నంత వరకు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అందుకే వారి పేర్లు కూడా సర్, డాక్టర్ అండ్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ నరేష్ వికే విజయకృష్ణ అనేది వారు పెట్టుకున్నారు అని అంటే ఆ ప్రతి దాంట్లోనూ ఉంటుంది విజయము కృష్ణ. గ్రేట్. వారు నరేష్ గారికి అంతకంటే మనం ఎక్కువగా వారి గురించి చెప్పలేము, చెప్పినా కానీ అతి అతిశయోక్తి కాదు. దట్ ఈస్ ద గ్రేట్ పర్సనాలిటీ. వారితో కలిసి మనం ఉండటం, మనము ఉన్న ఈ యొక్క జనరేషన్లో వారితో పాటు ఉండటం నిజంగా మన ఇండస్ట్రీ ఏంటి మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి 100 ఏళ్ళు ఆ భగవంతుడు గొప్ప యొక్క ఆరోగ్యాలు ఇచ్చి అశ్వరాలు ఇచ్చి అందరికీ హెల్ప్ చేసే గొప్ప మనసున్నారు కాబట్టి వారు మనందరితోటి 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ టు ఆల్. బ్లూ మూవీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ధర్మారావు గారు, ఇందాక మన చైర్మన్ గారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ప్రసన్న గారు, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, దాము గారు మా మిత్రులు. మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాణిక్, శ్రీ ప్రసాద్ గారు, హరినాథ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబాన్ని అంటి పెట్టుకున్నటువంటి మా సోదరులు వికాస్, భాస్కర్, నరేష్ ఎంతో మాకి మనతో ఉండి సేవ చేసిన వాళ్ళు, మాకి ఏమి ఆశించకుండా ఇంతమంది మధ్య ఇవాళ మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి వాళ్ళతో నిండిన సభ. అటువంటి ఒక కుటుంబం ఇక్కడ మాట్లాడడం సంతోషంగా ఉంది. నిజంగా ప్రతి ఒక్క మాట వీళ్ళు మాట్లాడుతుంటే 50 ఏళ్ళు అలాగా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంది ఇందాక. మరి ఆ సినిమాలు అవన్నీ ప్లే చేస్తుంటే ఐఎమ్ గెటింగ్ గోస్ పింపుల్స్. ఒక 50 ఏళ్ళ ట్రావెల్ కళ్ళ ముందు అలాగా రైడ్లాగా వెళ్ళిపోతుంది. సినీ కుటుంబంలో పుట్టిన నా అదృష్టం. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు 2-3 విషయాలు ఏంటి తెలుసు అంటే, కృష్ణ గారు, విజయమ్మ గారు వాళ్ళ మేకప్ రూమ్, ఆ మేకప్ వాసన ఊహ తెలిసినప్పటి నుంచి. బయటకు వస్తే తిరుపతి నుంచి అప్పట్లో గుండ్లు కొట్టించుకుని వచ్చేవాళ్ళు 10 బస్సుల నిండా. రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు దర్శనం, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, వీళ్ళందరికీ చేతులు వాళ్ళు వచ్చే లోపల నేను ఊపేవాడిని. అంటే ఏ వాతావరణంలో అయితే పెరుగుతామో ఆ వాతావరణంలో దాదాపుగా మన జీవితం అయిపోతుంది. అనుకోకుండా పన్నెంటి కాపురంలో ఒక బాలనటుడు రాకపోతే ఆ వేషం వేయడం ఫౌండేషన్ స్టోన్ ఒక 50 ఏళ్ల కెరియర్కి. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నేను నటుడే అవుతానని. అమ్మ తిట్టకుండా తిట్టేది, ఎందుకంటే ఆమె డాక్టర్ కావాలని కోరుకుంది. నేను ఏ ఒక్క గ్యారంటీ లేని ప్రొఫెషన్ సినిమా ప్రొఫెషన్. దేవుడు ఇచ్చే అవకాశాలు, నిర్మాతలు, దర్శకులు కల్పించేటువంటి వండర్ఫుల్ అవకాశాలు, దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళడమే సినిమా. కోట్లాది మందికి సినిమాలో ఉండాలని ఉంటుంది, కొన్ని వేల మందికి అవకాశాలు వస్తుంది, 100 మంది సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. 10 ఏళ్ల పాటు ఉండడం చాలా కష్టం. 50 ఏళ్ళు గడిచిపోయాయంటే
ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. మొన్ననే ఆయన 12 కాపురం ఇంకా నా పిల్లోడుగా నేను గుర్తు. ఇందాక 2 మంచి మాటలు అన్నారు దాము గారు, వీళ్ళంతా రేలంగి నరసింహ గారు. నరేష్ గారు వస్తే అందరినీ పలకరిస్తారని. నేను మొట్టమొదటిగా మేకప్ వేసుకొని వెళ్ళేటప్పుడు మా అమ్మ పిలిచి చెప్పింది, నీ వయసు 18, నిన్నెవరు గౌరవించరు, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ నువ్వే హలో చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పని. ఇప్పటి వరకు కూడా అది కొనసాగిస్తున్నా. ఎందుకంటే మనం అందరం కలిసి ఆ రోజు కుటుంబంగా పనిచేస్తాం. ఎవరూ తక్కువ కాదు. ఒక లైట్ సరిగ్గా పడకపోతే ఆ రోజు ఆ షార్ట్ కట్. కాబట్టి మన భోజనం పెట్టే ప్రొడక్షన్ వాళ్ళు. మేము 40 సినిమాలు తీసాం. నిర్మాతగా మళ్ళీ నేను కొనసాగిస్తున్నాను. ఓ ప్రొడక్షన్ అయింది, రెండోది స్టార్ట్ చేస్తున్నాం. సరే, ఇది జరుగుతుంది. సినిమాలో కనిపించేది మనకి వెలుగు, దాని వెనకాలన్న చీకటి ఇక్కడున్న మా కుటుంబానికి తెలుసు. ఎన్ని కష్టాలు మనం పడతాము, కరోనా టైంలో ఎన్ని అవస్థలు పడ్డాము. అదృష్టవశాత్తు 4 స్తంభాలతో ప్రారంభించాను. రేలంగి నరసింహ గారు మొగుడుపై మన పోలీస్ భార్య ఒక పెద్ద హిట్ అయింది, ఊహించని హిట్. నేను ఎప్పుడూ ఒక రిస్క్ తీసుకోవాలని కోరుకుంటాను, క్యాల్కులేటెడ్ రిస్క్. నా మనసుకి ఇది కరెక్ట్ అనిపిస్తే చేస్తా, ఎవరికి భయపడను. దేవుడికి భయపడతా, మా అమ్మకి భయపడతా, మనస్సాక్షికి భయపడతా. ఈ 3 నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను. తప్పు చేస్తే క్షమించమని అడుగుతాను. నాకున్నటువంటి మా అమ్మ నేర్పించినటువంటి గుణం అది. ఒకనప్పుడు ఇక సినిమాలకి నేను దూరం అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయాను. రాజకీయంలోకి వెళ్ళాను, సోషల్ సర్వీస్లోకి వెళ్ళాను, పేద కళాకారుల వాళ్ళ సంక్షేమం. బ్యాంకులో పెద్దగా లేదేమో నా దగ్గర, బట్ ఏదీ చూడలేదు, పని చేసుకుంటూ వెళ్ళాను. సినిమా మళ్ళీ పిలిచింది, మళ్ళీ ఒక చిన్న ప్రారంభం. అక్కడి నుంచి మళ్ళీ 15 ఏళ్ళు. ఇవాళ చాలా తక్కువ మంది నటులకి ఈ అదృష్టం కలుగుతుంది. 50వ సంవత్సరంలో మళ్ళీ 3 సినిమాలు హీరోగా చేస్తున్నాను నేను. 5-6 సినిమాలు వరుసగా లాస్ట్ ఇయర్ హిట్ ఇచ్చాం. క్యారెక్టర్ యాక్టర్గా మళ్ళీ 5 సినిమాలు చేస్తున్నాను. మొన్న 35 రోజుల్లో 16 సబ్జెక్టులు విన్నాను. ఇది నా గొప్పతనం కాదు, అవకాశం రావాలి. మనలో టాలెంట్తో పాటు డిసిప్లిన్ ఉండాలి, అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక మంచి గుణం ఉండాలి, ఎదురీత ఈదగలిగే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉంటే 50 ఏళ్ళు కాదు, మనం బతికున్నంత కాలం మనం సినిమాలో ముందుకు పోతూ ఉండొచ్చు. నేను ఎప్పుడు ఇది అదేం కోరలా, నటుడుగా రావాలనుకున్నాను. కానీ 50 ఏళ్ళు చరిత్రలో మొన్న ఆలి చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. తెలుగు సినిమా చరిత్ర 100 ఏళ్ళు అయితే నరేష్ గారు దాంట్లో 50 ఏళ్ళు దాదాపు ఉత్సాహం చరిత్రలో ఆయన ఉన్నాడు అన్నాడు. అంటే నిజమే కదా అనుకున్నా. అంటే ఇదంతా కూడా భగవత్ క్రియ అండి, భగవత్ ఆశీర్వాదం ఉండాలి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మా కుటుంబం అంతా సినిమాకే మమేకం. మాలో 6 సంవత్సరాల పాటుగా మంచి చెడు అన్ని చోట్లలో ఉంటాయి. నాకు వీలంతగా అందరు కలుపుపోయి నాకు తోచినంత డబ్బు ఇచ్చి పూర్తి సమయం ఇచ్చి జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను 2 సార్లు కోరినప్పుడు నన్ను గెలిపించారు, నేను గెలిపించమని అడిగిన వాళ్ళని గెలిపించారు. అది నా మీద ఉన్నటువంటి నమ్మకం. మీ అందరికి కూడా శిరసావహించి నమస్కరిస్తున్నాను. సరే, అదొక అధ్యాయం. మరి 60 వచ్చే టైంలో యునైటెడ్ నేషన్స్లో దాదాపు 3-4 ఏళ్ళకు పనిచేస్తున్నాను. ఇంటర్నేషనల్ కాంగ్రెస్కి పిలిచి, వరల్డ్ కాంగ్రెస్కి పిలిచి నాకు లెఫ్టినెంట్ కర్నల్ అనేటువంటి ఒక పదవినిచ్చి, ఒక బాధ్యతనిచ్చి, నైట్హుడ్ ఇవ్వడం అనేది ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడే కల్లానే ఉంది, కానీ అది ఒక పదవిగా భావించలే. దాన్ని తీసుకొని సినిమాని, మన తెలుగు సినిమా
ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ జరిగినా కాస్ట్ తక్కువలో క్వాలిటీ సర్వీస్తో మన నిర్మాతలకి సపోర్ట్ ఇవ్వాలని ఆల్రెడీ పని ప్రారంభించాం. టర్కీ కాన్సుల్ జనరల్తో వర్క్ చేస్తున్నాం, ఫిలిప్పైన్స్తో స్టార్ట్ చేసాం. వరల్డ్ వైడ్ తెలుగు సినిమా ఈ రోజున గర్వకారణం, ప్రపంచ ఖ్యాతి చెందింది తెలుగు సినిమా ఈ రోజున. రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఇక్కడి నుంచి ప్రారంభించి నిజంగా ఇంతమంది మహానుభావులు వాళ్ళ మధ్యన ఇక్కడ మనం ఉన్నాం. 50 ఏళ్ళు అద్భుతం అండి. నిజంగా ఇటువంటి సత్కారం ధర్మారావు గారు నాకు 1 మంత్ అడుగుతున్నారు, ఇంటికి వచ్చి చేస్తానంటే వద్దండి అన్న. మీరు చేస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి పని. ఏమండి, కళల్లో ఉండడం కష్టం అంటే కళలను పోషించడం చాలా కష్టం అండి. 62 ఏళ్ళు అంటే నేను పుట్టక బంధు నుంచి ఆయన కళలను పోషిస్తున్నాడు ఆయన. నిజంగా అది ఒక చాలా గొప్ప ఒక సర్వీస్ అండి మీరు చేస్తున్నది. కళాకారుడు కోరేది ఏముంటుంది, సినిమాలు ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు, ఏం చేయాలో కూడా చాలామందికి తెలియదు. కానీ వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి 5-10 వేలు ఇచ్చే ఆ టైంలో భుజం తట్టి మీకు ఒక నంది ఇస్తున్నామంటే ఆ నంది చూసి చాలా రోజులు అయింది. మేము ఇవాళ చూస్తే ఆ నందిని చూస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగింది. త్వరలో వస్తుంది నంది కూడా మళ్ళీ. కాబట్టి అద్భుతం. ఇవాళ మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను మనస్ఫూర్తిగా. వచ్చిన తర్వాత ఇంకా సంతోషం వేసింది. నేను ప్రత్యేకంగా వంశీ ధర్మారావు గారి గురించి చెప్పాలండి. ఇందాక చెప్పినట్టు 62 ఇయర్స్ ఆయన జీవితం అంతా కూడా కళల్ని పోషించడం, కళాకారుల్ని పోషించడం, కళాకారుల్ని సభాష్ అని భుజం తట్టడంలో గడిపారంటే ఇది చాలా అరుదండి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక పుస్తకం వేశారండి. ఇది బహుశా నాకు తెలిసి ప్రపంచంలో జరిగి ఉండదు, భారతదేశంలో నేను ఎక్కడ చూడలేదు. వన్ ఆఫ్ ది రేరెస్ట్ బుక్. ఇంకా 3 కాపీస్ నా లైబ్రరీలో పెట్టుకున్నాను. కృష్ణ గారి దగ్గర ఒక కాపీ ఉండేది. అదంతా కూడా మా లైబ్రరీలో మేము ఒక భగవద్గీతగా పెట్టుకుంటాం మీరు ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని. కాబట్టి చాలా సంతోషం. పొద్దునే న్యూ మాంగ్స్ కుంగ్ఫు అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవాళ నన్ను జాతీయ అధ్యక్షులుగా ఉండమంటే నేను దయచేసి దండం పెట్టి వద్దండి, ఇంకా సినిమాల్లో బాగా బిజీగా ఉన్నాను, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రారంభించాం. చాలామంది నవ్వుకుంటారు, అక్కడ స్టూడియోలు పెట్టడం ఏంటండి, 1000 కోట్ల ప్రాపర్టీ అంటే. దేవుడిచ్చింది చాలండి. అక్కడ లైట్లు కనబడుతుంటే ఆ 10 మంది పొద్దున ఆ టీ బండి వచ్చి అందరు కాఫీ తాగి టిఫిన్ తింటుంటే అది చూసి కృష్ణ గారు చెప్పేవాళ్ళు వాళ్ళు షూటింగ్ జరుగుతుందని. అంటే సినిమా వాళ్ళకి ఆ లైట్లు ఎంత ఒక ప్రేమ, అది వాళ్ళ పేరుతో కొనసాగించాలి కొంతకాలం అనేది నా యొక్క అభిలాష. కాబట్టి నేను ఇటు ఒక నటుడుగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక పొలిటీషియన్గా, బీజేపీలో రాష్ట్ర యోజన భాగానికి అధ్యక్షుడిగా చేశాను, బీజేపీ జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఏ పదవులు కోరలా. మొన్న రామ్ మందిర్ కట్టుతున్నాం అన్నప్పుడు ఇక్కడే ఎఫ్ఎన్సీసీలో పెడితే ఒక మంచి డొనేషన్ వెళ్ళి జై శ్రీరామ్ అని ఇచ్చేసి దండం పెట్టి వచ్చా. అక్షంతలు వచ్చింది, తీసి పెట్టుకున్నా. ఆ ఇన్విటేషన్ కార్డు వచ్చింది, దాన్ని ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. నేను ఏది ఎప్పుడూ కోరలేదు, వచ్చిన దాన్ని ఎప్పుడు సంతోషంగా 10 మందికి నేను సంతోషాన్ని పంచాలని కోరుతాను. ఆ రకంగా నటుడుగా నాకు సక్సెస్ వచ్చింది, సోషల్ యాక్టివిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టూడియో ఓనర్గా ఇంకా నా సేవలు చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు, నా కాళ్ళు చేతులు పనిచేసి మెదడు పనిచేసినంత వరకు నటుడుగానే కాకుండా మాకి సినీ పరిశ్రమకి ఎప్పుడు నేను సేవలకు ఉంటాను. ఎప్పుడు ఎవరికి ఏం కావాలన్నా కూడా నేను పబ్లిసిటీ కోరుకోను. ఎంతోమందికి మొన్న ఎవరికో కాళ్ళు ఎరిగింది, ఫోన్ చేశారు, వెంటనే మా ఆఫీస్లో చెప్పి ఎంత కొంత చేయండి వాళ్ళకని. కాబట్టి మంచి పని చేయడానికి పదవులు అక్కర్లేదండి, మంచి మనసు ఉంటే చాలు. ఆ మనసు నాకు ఇచ్చినటువంటి
పెద్దలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, వీళ్ళిద్దరు కూడా నా సైకిల్కి 2 చక్రాలు వీళ్ళిద్దరు నన్ను ముందుకు తీసుకెళ్ళి నడిపారు. వాళ్ళిద్దరూ లేదనే బాధ మా అందరికీ ఉంది, నాకు కానీ, మహేష్ కానీ, మా కుటుంబం అంతా. కానీ దిగమింకుని మేము ముందుకు వెళ్ళాలి, ఇది ఆగదు. సినిమా అనేది మా జీవితాంతం సినిమాలో ఉంటాం. ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ ధర్మారావు గారికి, ఇట్మా వారికి, ఇక్కడున్న వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సభకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్లో మా ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము మన విష్ణుబాబు గారు అందరం కలిసి ప్రామిస్ చేసాము. అన్ని మేనిఫెస్టో అన్నీ జరిగాయి. ఒకటి మన ఆఫీస్ జరగవలసి ఉన్నది. మీరు ఈసారి ఎలక్షన్లతో మా అందరి వెంట ఉండి ఆ ఆఫీస్ పని పూర్తి చేసి మేము అందరం ఇచ్చిన మాట నిలుపుకొని మా సభ్యులకు ఒక గొప్ప నీడని కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇన్స్టెంటివ్ తీసుకొని ఈ ప్రోగ్రాంలో మనం మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు మాతో ఉండాలి, మేము మీతో ఉంటాము, మన అందరితోటి మా సభ్యులు ఉంటారు. థ్యాంక్ యూ.